నమస్కారం. సుఖీభవ ప్రాపర్టీస్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై అక్షర టౌన్షిప్ వరంగల్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. నగరాలు రోజురోజుకు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయి. ఎటువైపు చూసినా పచ్చదనం కరువవుతుంది. ఫలితంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. మరి ఇంట్లోకి అధిక వేడి రాకుండా ఆలోచిస్తున్నారా? దీనికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఇటీవల హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో శీతల శక్తి ఇంటి పైకప్పుల కూల్ గ్రీన్ పవర్ రూఫ్స్ పై 2 రోజులుగా ప్రదర్శన నిర్వహించి గృహ యజమానులకు అవగాహన కల్పించారు. మరి ఈ నేపథ్యంలో ఇంటి స్లాబ్ను ఎన్ని రకాలుగా చల్లబరుచుకోవచ్చు, ఇంట్లోకి అధిక వేడి రాకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. ఇటీవల హైదరాబాద్లోని ఖైరతాబాద్లో గల విశ్వేశ్వరయ్య భవన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో శీతల హరితశక్తి ఇంటి పైకప్పుల కూల్ గ్రీన్ పవర్ రూఫ్స్ పై 2 రోజుల ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా ఈ సెమినార్లో వేసవికాలంలో ఇంట్లో వేడి రాకుండా పలు రకాలుగా ఇంటి స్లాబ్ను చల్లబరుచుకునే పద్ధతులపైన ప్రదర్శన నిర్వహించారు. నగరాల్లో ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లపై నేరుగా ఎండ పడుతుంది. మనకు కనిపించే ఎండ తీవ్రత ప్రభావం 43% ఉంటే 5% అల్ట్రావైలెట్, మరో 52% ఇన్ఫ్రారెడ్ కిరణాల ప్రభావం ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ఇంటి పైకప్పుపై కూల్ పెయింట్, మొక్కలు పెంచుకోవడం, సౌర ఫలకల ఏర్పాటుతో ఇంట్లో వేడి తగ్గించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి స్లాబ్పై గరిష్టంగా 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని, శీతల హరితశక్తి పైకప్పులతో దీన్ని 60 డిగ్రీలకు తగ్గించే అవకాశం ఉందంటున్నారు. ఫలితంగా ఇంటి లోపల 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇండోర్ వాతావరణం, అవుట్డోర్ వాతావరణంలో మనం ఎలాగైతే గ్లోబల్ వార్మింగ్ నుంచి సమస్య ఎదురవుతుందో అలాగే ఇండోర్ వాతావరణం కూడా మనకు సమస్యగా మారుతుంది. ఎందుకంటే మనం కట్టే విధానం, ఆ ఒక స్టాండర్డైజేషన్ మనం వాతావరణానికి దృష్టిలో పెట్టుకొని చేయడం చాలా వరకు జరగట్లేదు. ఎందుకంటే బేసిక్గా బిల్డింగ్కి ఉన్న అవుటర్ ఏదైతే ఎన్వలప్ ఉందో ఆ ఎన్వలప్ డిజైన్ చేసేటప్పుడు మన వాతావరణం దృష్టిలో పెట్టుకొని చేస్తేనే లోపల ఒక వాతావరణం మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా అవుటర్ షెల్ అంటే బిల్డింగ్ ఒక ఎన్వలప్, బిల్డింగ్ ఒక రూఫ్ అది దృష్టిలో పెట్టుకుంటున్నామో మనం ఈ యొక్క సన్, విండ్, రెయిన్, కూల్నెస్ దాన్ని బట్టి మనం డిజైన్ చేయాలి. అయితే ప్రత్యేకంగా లోపల వాతావరణం కూల్గా ఉండాలి అంటే పైన ఉన్న కప్పు అంటే రూఫ్ ఖచ్చితంగా ఒక పద్ధతిగా ప్లాన్ చేయాలి. అందులో కూల్ రూఫ్ కానివ్వండి, మళ్ళీ పవర్ రూఫ్ కానివ్వండి, గ్రీన్ రూఫ్ కానివ్వండి. అంటే కూల్ రూఫ్లో ఏంటంటే ఎప్పుడైతే ఆ ఒక పైన రూఫ్ కూల్గా ఉంటుందో, ఏదైతే టెంపరేచర్ బయట అంటే 40, 45, 30, 35 డిగ్రీస్ ఉంటుందో ఆ ఒక రూఫ్ టెంపరేచర్ కూడా అంతే ఉండాలి. అంటే యాంబియంట్ టెంపరేచర్ సేమ్ ఉంటే లోపల మనకి మంచి కంఫర్టబుల్ వాతావరణం ఉంటుంది. అలాగే గ్రీన్ రూఫ్ అంటే ఈ మధ్య కాలంలో మనం ఆ ఒక రూమ్ టెంపరేచర్ తగ్గాలి అంటే పై రూఫ్లలో లాన్ కానివ్వండి అటువంటి వాటర్ బేస్డ్ పెడితే ఆ ఒక వాతావరణం తగ్గుతుంది. అలాగే పైన సోలార్ సిస్టమ్, ఎప్పుడైతే మనం సోలార్ సిస్టమ్ రూఫ్ టాప్ పెడతామో దానివల్ల షేడ్ క్రియేట్ అవుతుంది. ఆ షేడ్ వల్ల కింద ఉన్న మెయిన్ స్లాబ్ షేడ్లో ఉంటుంది కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అయితే ఈ చిన్న డిజైన్ మార్పులు చేసి మనం కట్టేటప్పుడే ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం తక్కువ ఖర్చులో లోపల ఉన్న వాతావరణం కూల్గా పెట్టుకోవచ్చు. ఈ కూల్గా వాతావరణం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, ప్యాసివ్గా ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రిసిటీ మీద ఆధారం పడే అవసరం లేదు కాబట్టి మన కరెంటు బిల్ తగ్గుతుంది. ఈ కరెంటు బిల్ తగ్గే ఏదైతే మనం ఒక 3 to 4 ఇయర్స్లో మనం సేవ్ చేస్తామో అందులోనే ఈ ఉపకరణాలు కూడా వస్తాయన్నమాట. సో దీనివల్ల వాతావరణం కూడా కాలుష్యం తగ్గుతుంది. మనకు కావలసిన లోపల కూల్ కంఫర్టబుల్ లైఫ్ ఖచ్చితంగా మనమే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కూల్ రూఫింగ్ సిస్టమ్ రూఫ్ మీద మనం పెడతాం కాబట్టి
ఈ కట్టబోయే రూఫా లేదా ఎగ్జిస్టింగ్ రూఫా. సో ఎగ్జిస్టింగ్ రూఫ్ స్టడీ చేసి దానికి కావాల్సిన వాటర్ ప్రూఫింగ్, ఆ ఒక రూఫ్ కావాల్సిన స్ట్రెంథనింగ్ చేసిన తర్వాతనే దానిపైన ఈ అడిషనల్ లోడ్ పెడితే ఈ యొక్క బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది, మనకు కావాల్సిన అవుట్పుట్ కంఫర్టబుల్గా ఎఫిషియెంట్గా వస్తుంది. ఇంటి పైకప్పును ఎన్ని రకాలుగా చల్లబరుచుకోవచ్చు? ఇందులో వచ్చిన సరికొత్త పోకడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు అందంగా కనిపించడంలో ఫ్లోరింగ్ టైల్స్ పాత్ర కీలకమనే చెప్పాలి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కూల్ రూఫ్ టైల్స్ ఇంటి ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుందనే చెప్పాలి. సిలికోనియం సింకెట్ను ఈ టైల్స్ కలపడం వల్ల ఇవి ఇతర టైల్స్ మాదిరిగా వేడిని గ్రహించవు. దీంతో ఇంటి లోపలి వాతావరణం వేడెక్కదు. ఇది థర్మోకోల్ కోటింగ్ది. 2 సార్లు వేసుకోవాలి. ఒకసారి వేస్తే 7 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ఇంటి లోపల 44 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సోలార్ హీట్ రిఫ్లెక్టివ్ టెక్నాలజీని ఐఐటి ముంబై అభివృద్ధి చేసింది. చదరపు అడుగుకు 25 రూపాయల వరకు వ్యయం అవుతోంది. ఇంటిపైన స్లాబ్పై నేరుగా ఎండ తగలకుండా ఎత్తులో సౌర ఫలకలు ఏర్పాటు చేసుకునేలా డిజైన్లు వచ్చాయి. ఇదివరకు ప్రత్యేకంగా రేకులపైన పలకలను అమరిస్తే ఇప్పుడు కింది భాగంలో పైకప్పు మాదిరి సామగ్రితోనే ప్యానెల్స్ వస్తున్నాయి. ఆటమ్ ఎలక్ట్రిక్ రూఫ్స్గా వీటిని చెబుతున్నారు. 70 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సౌర ఫలకల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కిలోవాట్కు 3 నుంచి 4 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కిలోవాట్కు 50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంటిపైన ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకునేలా ప్లగ్ అండ్ ప్లే రూఫ్ టాప్ సౌర ఫలకల యూనిట్లను సిద్ధం చేశారు. ఎండ నుంచి రక్షణగా 8 మంది కూర్చొని సరదాగా గడిపేలా దీన్ని రూపొందించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలుల్ని తట్టుకునేలా డిజైన్ చేశారు. 2 కిలోవాట్ల నిర్మాణానికి 1,30,000 వరకు ఖర్చవుతుంది. అయితే సబ్సిడీ వస్తే వ్యయం తగ్గుతుంది. వీటి ఏర్పాటుతో స్లాబుపై నేరుగా ఎండపడకుండా వేడి తగ్గడమే కాదు, విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇంటి టెర్రస్ పైన ఏ విధంగా మన సోలార్ పవర్ ప్యానెల్ సెటప్ చేసుకోవచ్చు. ఇంటిపైన ఎటువంటి రంధ్రం వేయకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఒక మామూలుగా బజార్లో మనం కొనుక్కొచ్చి టేబుల్ తీసుకొచ్చి ఇలా విధంగా ఫిట్ చేసుకుంటామో ఆ విధంగా మనం ఫిట్ చేసుకోవచ్చు అండి. అవి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఒకటి ఇది ఒక 1 కిలోవాటు, ఇది 1 కిలోవాటు. ఇది ఒక పైపు స్టాండ్ వేసాము. ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. టెర్రస్ పైన ఈ విధంగా వేసుకొని చక్కగా ఒక టేబుల్ లాగా సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి ప్లేస్ వేస్ట్ కాదు. కింద గార్డెన్స్ పెంచుకోవచ్చు. ఇది 2 కిలోవాటు, రోజుకి 8 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 240 యూనిట్లు నెలకి మనకి ఉత్పత్తి అవుతుంది. సింపుల్గా తీసేపోయి ఈ కేబుల్స్ ద్వారా తీసేపోయి అక్కడ మనం డైరెక్ట్ నియరెస్ట్ ప్లగ్లో ఎంత దూరం అంటే ఒక 100 మీటర్లు ఉంది, ప్లగ్లో పెట్టుకోవటం అంటే దీనికి ఎటువంటి వైరింగ్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కూలర్ రన్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్గా కూడా మనం సుమారుగా 250 వాట్స్ 3-4 ఫ్యాన్స్ 3-4 లైట్లు డైరెక్ట్గా మనం వెలిగించుకోవచ్చు. ఇన్వర్టర్ బ్యాటరీ లోపల బాధ ఉంది. సో దీంట్లో మనకి ఎక్స్ట్రా మనం వాడుకున్నటువంటి కరెంటు దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా సెల్ ఫోన్లో కూడా మనం దీని యాప్ ఉంది. సెల్ ఫోన్లో వైఫై కనెక్ట్ చేసుకొని రోజుకి మనకి ఎంత కన్జంప్షన్ వస్తుంది, ఎంత ఉత్పత్తి అయింది, ఎంత వాడుకున్నా కూడా తెలుసుకోవచ్చండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంఎన్ఆర్ సబ్సిడీ ఇచ్చేటట్టయితే ఇది ₹1,00,000 మనకి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన శాఖ తమ స్టాల్ను ఏర్పాటు చేసింది. ఒక కుండీలో నిటారు పైపు ఏర్పాటు చేసి దానికి అన్ని వైపులా రంధ్రాలతో మట్టి నిల్వ చేసుకునేలా చేసి ఆకుకూరల్ని పండిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. అపార్ట్మెంట్లలో ఉండేవారు బాల్కనీలో వీటిని పెంచుకోవచ్చు. ఒకే కుండీలో 20 రకాల ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. అలంకరణ మొక్కలు వేసుకోవచ్చు. బాల్కనీలో ఈ ఏర్పాటుతో చల్లని గాలి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవచ్చు. ఇంటిపైన మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేలా డ్రిప్తో కాయగూరలు ఇతరత్రా పెంచుకోవచ్చు. నగరంలో ఏడాది పొడవునా ఎండతో పాటు గాలి వీస్తుంది. సౌర ఫలకలతో పాటే గాలి మరలు ఏర్పాటు చేస్తే రాత్రింబవళ్లు కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ఈ తరహా హైబ్రిడ్ రకాన్ని విండ్ స్ట్రీమ్ ఎనర్జీ సంస్థ అందిస్తోంది. ఈ తరహా సౌర ఫలకలు తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. 1 కిలోవాట్కు 65 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. ఇది సింపుల్ స్టాండ్ అండి. ఈ స్టాండు జస్ట్ మనం పైన మన ఇంటి పైకప్పు పైన మన టెర్రస్ పైన ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది మనకేంటంటే విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు ప్యానల్ ఉంది, పీవీ ప్యానల్, సోలార్ పీవీ ప్యానల్ ఉంది. ఈ స్టాండు 500 వాట్స్, ఇది ఒక 500 వాట్స్, ఈ రెండు కలిపి 1 కిలోవాట్ ఉత్పత్తి అవుతుంది. జస్ట్ దీనికి ఏం అవసరం లేదండి. ఇది మనం కొనుక్కొని పోయి జస్ట్ మనం ఒక టేబుల్ పెట్టుకున్నట్టు టెర్రస్ పైన అంటే ఇంటి పైకప్పు మీద పెట్టుకోవచ్చు. సింపుల్. మనకు 1 కిలోవాట్ అంటే రోజుకు సుమారు 4 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. మనం ఏదైనా ఒక సైడ్కి పెట్టుకుంటా అంటే ఎటువంటి అడ్డం లేదు. దీనికి మనం ఎటువంటి వైరింగ్ చేంజ్ చేసుకోకర్లేదు. సింపుల్గా కొనేసి ఇంట్లో తెచ్చిపోయి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకేంటంటే 1 కిలోవాట్కి ₹1,00,000 ఉందండి.
ఇది టైవెక్ ఫ్యాబ్రిక్. ఇది పొరలా ఉంటుంది. స్లాబ్ పైన, రేకులపైన అతికించుకోవచ్చు. ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ప్యాకింగ్లో ఈ ఫ్యాబ్రిక్ను వాడుతుంటారు. ఇళ్లపైన కూల్ రూఫ్కు ఉపయోగపడుతుంది. ఒకసారి వేస్తే 3 ఏళ్ల వరకు పనిచేస్తుంది. నీటి లీకేజీల పడద ఉండదు. డ్యూపాంట్ టైవాక్తో తయారు చేసిన ఫ్యాబ్రిక్ ఇదేంటంటే చాలా సులువుగా మనం టెర్రస్ పైన పరుచుకోవచ్చు. ఈజీగా అతికిపోతుంది. దానికి మనకి పైన రిఫ్లెక్షన్తో దీంతో వచ్చే బెనిఫిట్ లోపల 5 to 6 degrees కనిపిస్తుంది హీట్లో. ఇది మనం ఇండస్ట్రియల్ వేర్ హౌస్లో, టెర్రస్లో, పౌల్ట్రీ ఫారాల్లో, యాజ్బెస్ట్ షీట్ పైన, ఎనీ కైండ్ ఆఫ్ సర్ఫేస్ పైన మనం చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా మేము లాస్ట్ 2-3 years నుంచి చేస్తున్నాము. సుమారుగా దీని కాస్ట్ వచ్చేసి పర్ SFT మనకి 15 rupees దాకా వస్తుంది. టైవెక్కి 2 సర్ఫేసెస్ ఉంటాయి. ఎండకి కనిపించేది ఈ వైట్ సర్ఫేస్ అనమాట. ఈ వైట్ సర్ఫేస్ ద్వారా ఎండలో ఉన్న విజిబుల్ రేడియేషన్ 95 to 97% రిఫ్లెక్ట్ అవుతుంది. దీని వెనకాల దెర్ ఇస్ ఎ స్పెషల్ కోటింగ్. ఈ అల్యూమినియం నానోమీటర్ లెవెల్లో కోట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎండలో ఉన్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా రిఫ్లెక్ట్ అయ్యి యూ గెట్ ద మోస్ట్ కంప్లీట్ సొల్యూషన్ డీలింగ్ విత్ సోలార్ రేడియేషన్. ఈ మెటీరియల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది దాని అంతటా అది వేడెక్కదు. దాని థర్మల్ కండక్టివిటీ అనే ఇన్సులేషన్ వాల్యూ ఏదో ఉందో అది చాలా తక్కువ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది పోరస్ మెటీరియల్. సో రాత్రి గాలి చల్లబడినప్పుడు రూఫ్ మీద ఉన్న ఏ వేడి ఉందో అది ఈ మెంబ్రెయిన్ త్రూ బయటికి వెళ్ళిపోయి తొందరగా మీ రూఫ్ చల్లబడిపోతుంది. సో రాత్రి మీకు అంత వేడి కూడా అనిపించదు. ఈ మెటీరియల్ యూజ్ చేయడం ఎంత ఈజీయో ఇప్పుడు చూపిస్తాము. రూఫ్ క్లీన్ చేసిన తర్వాత ఎడీజివ్ సైడ్ లైనర్ తీసేసి మెల్లిమెల్లిగా ఎయిర్ పాకెట్స్ లేకుండా విత్ ప్రెషర్ గట్టిగా అతికించాలి. ఎంత ప్రెషర్ పెడితే అంత గట్టిగా అతుక్కుంటుంది. ఇది అప్లై చేసే ముందు రూఫ్ క్లీన్గా ఉండేటట్టు చూడాలి. మధ్యలో రాళ్ళు కానీ అట్లాంటివి ఉండకుండా. నెక్స్ట్ లేయర్ ఒక 1 inch ఓవర్లాప్ చేసి ఆ ఎడ్జ్ని సీల్ చేస్తూ వేసుకోవాలి. ఈ విధంగా టైవెక్ రోల్స్ పరిచి టెర్రస్ మీద కవర్ చేసుకోవచ్చు. దీని మీద మామూలుగా నడిచినా లేకపోతే నీళ్లు పడినా ఏమీ అవ్వదు. అది చాలా టియర్ రెసిస్టెంట్ కూడా టైవెక్. అది చింపడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ టైవెక్ మెటీరియల్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 to 3 years దీని లైఫ్ ఈజీగా వస్తుంది. దీని తర్వాత ఏమైనా రిపేర్లు ఉన్నా కానీ దాని మీద డైరెక్ట్ అతికించుకొని వీ కెన్ యూజ్ ఇట్ అగైన్. ఈ విశ్వంలో అమూల్యమైన ప్రకృతి సంపదలో నీరు ఒకటి. మానవ మనుగడకు నీరే జీవనాధారం. ఇప్పుడు ఆ నీరు కొరతగా మారుతోంది. తాగునీటి కోసం ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేసుకునే సమయం ఆసన్నమైంది. రాబో వర్షాకాలంలో తక్షణ కర్తవ్యంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టాలి. వర్షపు నీరు వృధాగా వెళ్లకుండా భూమిలోకి ఇంకే ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో ఇంటి ఆవరణలో అపార్ట్మెంట్పై పడిన నీటిని పొదుపు చేసుకునే పద్ధతులపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ఇంట్లో బోర్లు ఎండిపోయాయని, బయట నీరు కొనుక్కోవాల్సి వస్తోందని చింతించే కంటే ఇంటి నిర్మాణం చేపట్టే ముందు జల సంరక్షణపై అవగాహన పెంచుకుంటే చిక్కుల నుంచి బయటపడొచ్చు. ఇటువంటి విధానాలను అవలంబిస్తున్న గృహ యజమానులు వేసవిలోనూ నీటి కొరత లేకుండా చూసుకుంటున్నారు. కాంక్రీట్ జంగిలిగా మారిన నగరాల్లో ఇంటి ముందు నీరు ఇంకేందుకు స్థలం లేని పరిస్థితులు వెరసి నగరాల్లో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్తున్నాయి. భవిష్యత్తులో నీటి కష్టాలు రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వేసవకాలంలో మనకి వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ స్కేర్సిటీని మనం అధిగమించాలంటే మనం ముందుగా వాటర్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. వాటర్ సైకిల్ అంటే మనం భూగర్భ జలాలు, నదులు కానీ సముద్రాలు కానీ వాటి నుంచి నీరు ఎవాపరేషన్ రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా ఫామ్ అవుతాయి. ఆ మేఘాల నుంచి మనకి వానాకాలంలో వానలుగా కిందకి పడతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే భూమి మీద వాటర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుందో అప్పుడు ఈ వాటర్ సైకిల్కి ఎటువంటి ఆటంకం ఉండదు. కాకపోతే ఇప్పుడు మారుతున్న ప్రకృతి పరిణామాల వల్ల గ్లోబల్ వార్మింగ్ అనే వేడి ఉపరితలంలో ఎక్కువ అవడం వల్ల మనకు వాటర్ సైకిల్కి డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి అన్నమాట. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేయాలంటే వానాకాలంలో రెయిన్ వాటర్ని మనం సేవ్ చేసుకోగలగాలి. రెయిన్ వాటర్ సేవింగ్ అంటే హార్వెస్టింగ్ అంటాం అనమాట. అది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఇంటి పైకప్పు మీద పడే వృధా నీరుని వృధా పోకుండా మనం దాన్ని ఒక కంటెంట్లో ఒక అండర్ గ్రౌండ్ ట్యాంక్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ సేవ్ చేసుకోవడం వల్ల
రూఫ్ టాప్ వాటర్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. రెండోది రెయిన్ గార్డెన్ అంటాం అనమాట. మనం సర్ఫేస్లో రన్ అయ్యే రెయిన్ వాటర్, ఎక్సెస్ వాటర్ని అన్నిటినీ కూడా ఒక దారి గుండా ఒక గార్డెన్ లాంటిది ఏర్పరచుకుని ఇందులోకి ఆ రెయిన్ వాటర్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఇంటి ఆవరణలో లేదంటే ల్యాండ్స్కేప్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ గార్డెన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న నూతన నిర్మాణం అయ్యే భవనాల్లో రకరకాల పద్ధతులు పాటిస్తూ వాటర్ని సేవ్ చేసుకోవచ్చు. అవి అందులో కొన్ని రకాలు ఏంటంటే రెయిన్ బ్యారెల్స్ అంటాం. మనకి పెద్ద పెద్ద బ్యారెల్స్ ఉంటాయి కదా, పైనుంచి పడే వాటర్ అన్నిటిని ఆ బ్యారెల్లోకి ఇంక్లైన్ చేయడం ద్వారా అందులో సేవింగ్కి పాసిబిలిటీ ఉంటుంది. ఆ బ్యారెల్స్ని సిరీస్లో ఒక 4-5 బ్యారెల్స్ పెట్టుకుంటే ఒకదాంతో కంటిన్యూటీ ద్వారా అన్ని బ్యారెల్స్ని నింపుకోవచ్చు. అదొకటి. రెండోది రెయిన్ చైన్స్ అంటాం. మనం పైనుంచి డౌన్ స్పౌట్ ద్వారా కిందకి భూమి లోపలికి చాంబర్లోకి వాటర్ని వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా డెకరేటివ్గా చైన్ సిస్టమ్స్ వస్తాయి అన్నమాట. అదేంటంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల మనకి చూడడానికి అందంగా ఆకట్టుకునేలాగా ఉంటాయి. వాటర్ పైనుంచి డ్రాప్ అయ్యే వాటర్ అంతా కూడా భూగర్భ జలాల్లోకి కలిసిపోతుంది అన్నమాట రెయిన్ చైన్స్ ద్వారా. మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరమంతా నీరు పుష్కలంగా అందాలంటే వాననీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. 250 గజాల నుండి 500 గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి. గుంట లోపల నలువైపులా అడుగు భాగంలో ఎక్కడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయకూడదు. మట్టి గుంటలో సగభాగం అంటే 4 అడుగుల మేర 60 మిల్లీమీటర్లు లేదా 40 మిల్లీమీటర్ల గ్రానైట్ రాళ్లు వేయాలి. వాటిపైన 2 అడుగుల మేర 20 మిల్లీమీటర్ల కంకర చిప్స్ వేయాలి. దానిపై 3 అంగుళాలు మాత్రమే బటానా లాంటి లేదా దొడ్డు ఇసుక వేయాలి. ఇలా చేయగా మిగిలిన అంగుళాల గుంట లోపలి భాగమున మాత్రమే సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 అంగుళం ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచాలి. గుంట చుట్టూ 9 అంగుళాల గోడ భూమిపై నుండి 6 అంగుళాలు లేదా 1 అడుగు పైకి కట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటి పైభాగం మీద పడే వాన నీరు ఇంకుడు గుంతలోకి వచ్చే విధంగా 6 అంగుళాల పైపును ఇంటి పైభాగం నుండి ఇంకుడు గుంటలోనికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా నిర్మించిన ఇంకుడు గుంత ఎంత పెద్ద వాన కురిసినా ఆ నీటిని పీల్చుకోగలుగుతుంది. ఇంకుడు గుంత లోపల ఎప్పుడూ చెత్త, కాగితాలు, ఆకులు, ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూడాలి. ఇంకుడు గుంతలో పైన ఉన్న 3 అంగుళాల గులకరాళ్లు లేదా ఇసుకను ప్రతి సంవత్సరం తీసి నీటిలో కడిగి మరలా వాడితే ఎంత వర్షపు నీరైనా ఇంకుడు గుంత నిమిషాలలో పీల్చుకోగలుగుతుంది. తద్వారా భూగర్భ జలాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇంటి ఆవరణలో ఉన్న సమ్ము బోరుబావి దగ్గర ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే ఆ బోరుబావి రీఛార్జ్ అవుతుంది. వర్షం నీరు నేరుగా ఇంకుడు గుంతలకు వెళ్లాలంటే ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. అపార్ట్మెంట్స్లో లేదంటే ఇప్పుడు ఒక టౌన్షిప్స్ లాంటి ఏరియాస్లో కూడా మనం సంప్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తామో ఇంటికి సంబంధించి లేదా ఒక లేఅవుట్కి సంబంధించి ఆ సంప్కి వీలైనంత దగ్గరలో మనం ఇంకుడు గుంతని ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ కనెక్టివిటీ వల్ల రీఛార్జ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపార్ట్మెంట్స్లో కూడా సర్ఫేస్ రన్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. మనం ఒక 1000 చదరపు అడుగులు ఉన్న ఏరియాలోనే సంవత్సరానికి సరిపడా వాటర్ని మనం అక్యుములేట్ చేసుకోగలుగుతాం, స్టోర్ చేసుకోగలుగుతాం. అటువంటిది 10,000 నుంచి 20,000 వరకు స్క్వేర్ ఫీట్ ఉండే అపార్ట్మెంట్స్ యొక్క రూఫ్ టాప్లో వచ్చే వాటర్ కనుక మనం సేవ్ చేయగలిగితే వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ సోర్స్ మనం ఓన్లీ ఈ రెయిన్ వాటర్ వాస్తును పరిశీలిస్తుంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి విజయరామ్ గారు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంటి నిర్మాణం మొదలు పెట్టాం. మొదటి అంతస్తు సగం వరకు వేసి ఆపాలనుకుంటున్నాం. ఆ సగం ఇంటికి ఏ దిక్కుల్లో ఆపాలి, అలాగే సింహద్వారాలు ఎలా ఉండాలి తెలుపండి అంటూ అడుగుతున్నారు. వీలైనంత వరకు గృహ నిర్మాణం చేసేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా అయితే ఉందో మొదటి అంతస్తు కూడా అదే సైజు కనుక నిర్మాణం చేసుట ఉత్తమము. యజమాని యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మొదటి అంతస్తు నిర్మాణం చేయాలి. పూర్తిగా చేయటం ఉత్తమము. అట్లా వీలు కాని పక్షంలో సగం చేసుకునవచ్చును. ఆ సగం అనేది పడమర వైపు సగం కానీ లేదా దక్షిణ వైపు సగం కానీ చేసుకునవచ్చును. అలాంటి దోషం లేదు. వీలైనంత వరకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింహద్వారం పైన అలైన్మెంట్లోనే మొదటి అంతస్తులో కూడా పూర్తిగా నిర్మాణం చేసినా లేదా సగం నిర్మాణం చేసినా సింహద్వారం మాత్రం ఒకే లైన్లో ఉండటం ఉత్తమము. అందుకని పడమర వైపు సగంలో నిర్మాణం చేయటం ఉత్తమము.
తదుపరి కుదరని పక్షంలో దక్షిణ వైపు సగం కూడా నిర్మాణం చేసుకునవచ్చును. చిలకలూరిపేట నుండి వెంకటకృష్ణ గారు ఈ విధంగా తమ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్నగారు నిర్మించిన ఇంటిని సరి సమానంగా ఎలా పంచుకోవాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు నిర్మాణం చేసిన గృహాన్ని ముగ్గురు పంచుకోవాల్సి వస్తే గ్రౌండ్ ఫ్లోర్ ఒకరు, ఫస్ట్ ఫ్లోర్ ఒకరు, సెకండ్ ఫ్లోర్ ఒకరు పంచుకోవాలి. అంతేగాని ఒక ఫ్లోర్లో 2 లేదా 3 భాగాలు చేసి పంచుకోవడం అనేది గర్భాన్ని చీల్చి పంచుకోవడం అవుతుంది. అది వాస్తుశాస్త్ర ప్రకారం దోషంగా పరిగణించాలి. కాబట్టి మొదటి అంతస్తు ఒకరు, రెండవ అంతస్తు మరొకరు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకునవచ్చును. గ్రౌండ్ ఫ్లోర్ పెద్ద అతను, ఫస్ట్ ఫ్లోర్ రెండవ అతను, సెకండ్ ఫ్లోర్ మూడవ అతను నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకునవచ్చును. అంతేగాని ఒక ఫ్లోర్ని 3 భాగాలు చేయటం వల్ల ఒకరు అభివృద్ధి పయంలోనూ మిగిలిన 2 అభివృద్ధి లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయటం మంచిది కాదు. ఒకవేళ ఈ గృహంలో వీలు కానప్పుడు మరొక చాట ప్లాట్లు కనుక ఉంటే దాన్ని విభజన చేసుకుని ఒకరు ఇది పంచుకొని మిగిలిన 2 చెరొక స్థలంలో గృహ నిర్మాణం చేపట్టి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకునవచ్చును. విశాఖపట్నం నుంచి పద్మ గారు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి తూర్పు వైపున కొబ్బరి, మామిడి చెట్లు ఉన్నాయి. సింహద్వారం ఎదురుగా బావి ఉంది. ఇలా ఉండవచ్చునా? మాకు తెలుపండి అంటూ అడుగుతున్నారు. గృహమునకు సింహద్వారం ఎదురుగా బావి ఉండటం అంత మంచిది కాదు. వీలైతే సింహద్వారం పక్కకు మార్చుకొనుట, లేదా ఒక శుభముహూర్తం చూసుకుని సింహద్వారం మార్చుకొనుట, లేదా బావిని ఈశాన్య వైపుకు మార్చుకొనుట చెయ్యాలి. తూర్పు వైపు చెట్లు ఎత్తుగా ఉండటం వల్ల మనకేమీ ఇబ్బంది ఉండదు. తూర్పు వైపు మీ ఖాళీ స్థలం కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటి యొక్క నీడ మీ గృహంపై పడే అవకాశం ఉండదు. కాబట్టి వాటిని చక్కగా పెంచుకొనవచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. నైరుతిలో ఉన్న మరుగుదొడ్లు మాత్రం ఖచ్చితంగా ఆగ్నేయ భాగంలో కానీ వాయువ్య భాగంలోకి మార్చుకొనడం ఉత్తమము. ఇది నేటి సుఖీభవ ప్రాపర్టీస్ సమర్పించిన శ్రీనిలయం, పవర్డ్ బై అక్షర టౌన్షిప్ లిమిటెడ్, వరంగల్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.